పచ్చి టమాటా పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, 4 ఎండుమిర్చి, 2 కట్ చేసిన పచ్చిమిర్చి, 1 కట్ చేసిన ఉల్లిగడ్డ, 3 కట్ చేసిన టమాటాలు, అల్లం పేస్ట్, దంచిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర పేస్టు, 1 గంట ముందు నానబెట్టుకున్న చింతపండు రసం. చింతపండు రసంలోకి ఉల్లిగడ్డ, టమాటాలు వేసి గట్టిగా కలపాలండి. ఆ ఉల్లిగడ్డ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు చింతపండు రసంలోకి కలపాలండి. స్టవ్ వెలిగించేసి అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. అందులోకి పోపు గింజలు వేసి పోపు గింజలు చిటమటలాడిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, దంచిన పచ్చిమిర్చి పేస్టు, అల్లం పేస్టు వేసుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా సాంబార్ పౌడర్ వేసి అందులోకి మనం కలుపుకున్న చింతపండు రసం ఆ పోపుని వేసుకోవాలండి. కొద్దిగా వేడైన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే, వేడి వేడి టేస్టీ టమాటో చారు రెడీ అయిందండి. సమ్మర్లో అయితే ఈ పచ్చి పులుసు, పచ్చి టమాటా పులుసే తినాలండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకు పచ్చి పులుసు, పచ్చి టమాటానే తినాలంటే ఈ ఎండకి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే స్కిన్ అనేది ప్రాబ్లం అవుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.